హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ స్వింగ్ కింగ్. మీకు పెట్టిన నేను చార్ట్ వచ్చేసి పాలీ మెడిక్యూర్ అండి. పాలీ మెడిక్యూర్ చార్ట్ పెట్టాను. మనం ఎంట్రీ అనుకున్నాము 2250 దగ్గర మన ఎంట్రీ. సో మన ఇంచుమించుగా మన ఎంట్రీ దగ్గరే ఉంది. సో టార్గెట్ వచ్చేసేసి దీనికి 2540 మనం టార్గెట్ పెట్టుకున్నాము. సో వెయిట్ చేస్తున్నాం. నిన్నే ఎంట్రీ పడింది. సో ఇవాళ మూమెంట్ వస్తుంది అనుకున్నాను, బట్ రాలేదు. చూద్దాం. ఓకేనా. అలాగే రెండో షేర్ వచ్చేసేసి మెట్ ప్లస్ కూడా మనం 725 టార్గెట్ అనుకున్నాము. మనం 725 ఎక్కడైతే చెప్పుకున్నామో అక్కడే ఉంది. సో కాస్ట్ లో ఉంది ప్రస్తుతానికి. అలాగే పాలీ మెడిక్యూర్ కూడా కాస్ట్ దగ్గరే ఉంది. ఇంకొక షేర్ వచ్చేసి అజ్మీరా వచ్చేసేసి మనం 870లో మనం ఎంట్రీ చెప్పుకున్నాము. 1000 టార్గెట్ పెట్టుకున్నాము. ఇంకొక ఇవాళ హై వచ్చేసేసి 967. సో ఇంకా ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 950. ఇంకో 50 రూపీస్ టార్గెట్ ఉంది మనకి. ఆల్మోస్ట్ ప్రస్తుతానికి 50 రూపీస్ 30 రూపీస్ 80 రూపీస్ ప్రాఫిట్ లోనే ఉన్నాం స్టిల్. ఇంకా 50 రూపీస్ మనకి పెండింగ్ లో ఉంది ప్రాఫిట్. ఓకేనా. నెక్స్ట్ షేర్ వచ్చేసేసి గోకుల్ అండి. గోకుల్ మనం ఎంట్రీ 50లో చెప్పుకున్నాము. 5% అయితే మనకి ప్రాఫిట్ లో ఉన్నాము. మన టార్గెట్ వచ్చేసి 55 కాబట్టి ఇది కూడా టార్గెట్ రన్నింగ్ లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి కేర్ రేటింగ్స్ అండి. బ్లాక్ బస్టర్ టుడే బ్లాక్ బస్టర్ అనమాట. ఇది మామూలుగా పడలేదు. క్యాండిల్ చూడండి, ఒక పెద్ద స్తంభం పడినట్టు పడింది. మామూలుగా లేదు. మనం 1208 అంటే మొన్న మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం దీనికి. నిన్న ఎంట్రీ దగ్గరికి వచ్చింది. ఇవాళ అయితే ఎంట్రీ బ్లాక్ గుద్దుకొని వెళ్ళిపోయింది. ఎంట్రీని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయింది. మంచి రెసిస్టెన్స్ అనమాట. మనం పెట్టిన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ మంచి రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయింది. సో ఇది టార్గెట్ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి, టార్గెట్ అయిపోగానే మన గూగుల్ ఫామ్ లో ఏదైతే ఉందో ఆ గూగుల్ ఫామ్ లో మనం ఎంట్రీ చేసుకుందాం. ఓకేనా. మనం 82 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకున్నాం. 82 పాయింట్స్ టార్గెట్ అయిపోయింది. సో ఇది మన గూగుల్ షీట్ కేర్ రేటింగ్స్ టార్గెట్ హిట్ అండి. 82 పాయింట్స్. ఓన్లీ 3 days టైం పట్టింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి కేర్ రేటింగ్స్ టార్గెట్ హిట్ అయిపోయింది కదా. నెక్స్ట్ టార్గెట్ ప్రెసిషన్ క్యాంప్ షాప్స్. ఇది కూడా నిన్నే చెప్పాను. ఎంట్రీ 290 టార్గెట్ అని చెప్పాను. 290 టార్గెట్ ఇవాళ అయిపోయింది. సో 2 days లో మనకి టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా 25 పాయింట్స్ టార్గెట్ హిట్ అయిపోయింది. ప్రెసిషన్ క్యాంప్ ప్రీ క్యాంప్ 20 పాయింట్స్ టార్గెట్ హిట్. జస్ట్ 2 days. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి మనం 1 week నుంచి ఎదురు చూస్తున్నటువంటి రామ్కో సెమ్ ఏదైతే ఉందో రామ్కో సెమ్ కూడా ఇక్కడ మనం 17th మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాము. దగ్గర 10 days టైం తీసుకుంది ఇది. బట్ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వన్స్ మనకి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎక్కడ మనకి లాస్ అనేది లేకుండానే కంటిన్యూ అయింది. సో ఇవాళ రామ్కో సెమ్ కూడా టార్గెట్ హిట్ అయిపోయింది. కాకపోతే 10 days తీసుకుంది టైం. ఓకేనా. 20th కదా ఎంట్రీ, ఇవాళ 29th. సో 9 days. 9 days మనకి టైం పట్టింది. సో మనకి ఇంకా పెండింగ్ ఏముందండి. గోకుల్ ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నాం కదా. గోకుల్ ప్రాఫిట్ లో ఉన్నాం ప్రస్తుతానికి. అలాగే మెట్ ప్లస్ కాస్ట్ ఉన్నాం. సి బై కాస్ట్ లో ఉన్నాము. అలాగే పాలీ మెడిక్యూర్ ప్రాఫిట్ లో రన్ అవుతున్నాం. సో ఇంకా మనకి పెండింగ్ 2 గోకుల్ పాలీ మెడిక్యూర్ మెట్ ప్లస్ ఈ 3 మనకి రన్నింగ్ లో ఉన్నాయి అన్నమాట. సో మరి ఇవాళ ఎంట్రీ ఏమైనా దొరికినాయి అంటే, ఇవాళ మార్కెట్ అంత పైకి వెళ్ళిపోయింది కదా. మన స్ట్రాటజీ ఎప్పుడు మార్కెట్ కిందకు వస్తేనే మన స్ట్రాటజీ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మార్కెట్ పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ మనకి కొన్ని షేర్లు వచ్చినాయి, కానీ అంత ఎగ్జాక్ట్ షేర్లు అయితే ఏం లేవు. ఇంకొకటి రామ్కో సెమ్ని మీరు గమనిస్తూ ఉండండి. టార్గెట్ వచ్చేసి ఓవరాల్ టార్గెట్ వచ్చేసేసి దీనికి ఇక్కడ వరకు ఉందండి. 1050 వరకు ఉంది. చూద్దాం మరి ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్దాం. 1 month తర్వాత దీని కథ ఏందో చూద్దాము. 1 month వరకు 1 month తర్వాత ఏం జరిగిందో చూసుకుందాం. ఓకేనా. సో ప్రెసిషన్ కేమ్ 1 day లో మనకి టార్గెట్ అయిపోయింది. కేర్ రేటింగ్స్ సూపర్ బ్లాక్ బస్టర్ అనమాట.
మంచి సాలిడ్ క్యాండిల్ పడింది. ఇది చూడండి ట్రెండ్ లైన్. కేర్ రేటింగ్స్ కూడా గమనిస్తూ ఉండండి. కేర్ రేటింగ్స్ కూడా లాంగ్ టర్మ్ లో మంచిగా వెళ్ళటానికి స్కోప్ కనబడుతుంది. వన్స్ 1515 ఇది బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మనకి దగ్గర దగ్గర 2000 వరకు స్కోప్ ఉంటుంది. ఇక్కడ వరకు రేంజ్ ఉంటుంది. 2000 వరకు రేంజ్ ఉంటుంది. బట్ ఇది బ్రేక్ అయితే మాత్రమే. సరే, తర్వాత చూద్దాం దాని సంగతి. ఫాలోఅప్ లో పెట్టుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి గోకుల్ మన టార్గెట్ రన్నింగ్ లో ఉన్నాము. అజ్మీరా కూడా ఇంకా 50 పాయింట్స్ టార్గెట్ రన్నింగ్ లో ఉన్నాము. మెట్ ప్లస్ కాస్ట్ లో ఉన్నాము. పాలిమెడిక్ జస్ట్ మనం ఎంట్రీ ప్రైస్ కొంచెం పైన ఉన్నాం. సో ఇంకా మూడు షేర్లు మనకి కంటిన్యూషన్ లో ఉన్నాయి కాబట్టి ఫాలోఅప్ లో పెట్టుకుందామండి. ఇవాళకి వీడియో అయితే ఇంతే. నచ్చితే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.